కానీ ఇదే బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ ఇంకోరెవరు అరవింద్ కానీ ఆయన పేరు ఏం పేరు మన వకీల్ సాబ్ రఘునందన్ రావు కానీ వీళ్ళెవరు కూడా పెద్దగా ఎక్కడ కూడా అంత అగ్రెసివ్గా కొట్లాడతలేరు. పాత బ్యాచ్. ఇక కిషన్ రెడ్డి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొంత మృదు స్వభావి సౌమ్యంగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు. ఆయన మాట్లాడితే ఎవరు పెద్దగా పట్టించుకోరు కాంగ్రెస్ పార్టీలో. సో కాబట్టి ఈ రకంగా బండి సంజయ్ కూడా మరి నిరుద్యోగుల విషయంలో మాట్లాడలేదు అన్నది కాదు. ఆయన ఏదో ఆడికి పోయి ఆడ కూర్చున్నటువంటి ప్రయత్నం చేసి అదంతా ఒక డ్రామా లెక్క బయట తెలిసిపోయింది క్లియర్గా. ఆయన ఆడికి కూర్చోగానే ఈయన ఫోన్ చేయడము, ఎవరు రేవంత్ రెడ్డి ఫోన్ చేయడము, నేను వస్తున్నా అని చెప్పేసి ర్యాలీకి రావడం, ఇవన్నీ కూడా ఒక డ్రామా. బీజేపీ వాళ్ళు బండి సంజయ్ చేసేది డ్రామా అనేది ఇటు నిరుద్యోగులకు ఇటు ప్రజలకు అందరికి తెలిసిపోయింది. అంటే రేవంత్ రెడ్డి ఈయన ఇద్దరు కలిసే చేస్తా ఉన్నారు ఈ డ్రామా అనేది. ఎందుకంటే అంతకుముందే రేవంత్ రెడ్డిని అలర్ట్ చేసిండు బండి సంజయ్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని కొలగొడదామని చూస్తావు, మీ దాంట్లో ఉన్న మంత్రులు కొంతమంది, నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నీ కుర్చీని వీక్తారు అని చెప్పేసి ఈయన అలర్ట్ చేస్తూ ఉంటాడు. బండి సంజయ్ ఆయనకు రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఒకరికొకరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లెక్క సపోర్ట్ చేసుకొని ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఆయన ఎంత పోరాటం చేసినా కానీ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు, ప్రజలు కూడా లేరు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా లేరు. అందుకనే మళ్ళీ ఒకసారి బండికి ఇచ్చినాం అనుకో అంత కావాల్సినటువంటి లబ్ధి చేకూరదు. ఇక అరవింద్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత ఆయన మాటలకు కొంత ఆయన ఒక యాటిట్యూడ్ మాటలు ఉంటాయి, కొంత బల్పు మాటలు ఉంటాయి. సో కాబట్టి అవి పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు. ఆ రాజకీయాల్లో ఈ పనికి కూడా రావని చెప్పేసి ఇటు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఆ దుందుడుకు వ్యవహారం, ఆ స్వభావం తగ్గించుకోవాలి. ఏదో సరే ఒకసారి గెలిచినావు, ఇంకొకసారి కూడా నీకు రకరకాల దాంట్లో చేత ఏమంటారు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందాల్లో భాగంగా గెలిచినావు అని చెప్పేసి నడుస్తూనే ఉంది చర్చ. కానీ ఈయన అరవింద్కి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక రఘునందన్ రావు అయితే అసలే అయ్యాడు. ఎందుకంటే రఘునందన్ రావు గతంలో ఓపెన్గా ఇదే అధిష్టానం మీద ఏమంటారు వ్యాఖ్యలు చేయడము, చిట్చాట్ల పేరుతో రకరకాల రచ్చ చేయడము, ప్లస్ ఈయన ఎక్కువ అతి తెలివివంతుడు అనమాట. అంటే ఎక్కువ ఉంటుంది ఆయనకు నాలెడ్జ్ ప్లస్ దానితో పాటు ఆయన కమ్యూనిటీ కూడా ఆయనకు మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన రావు కాబట్టి ఎలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయన కాబట్టి సో ఆయన ఇవ్వడు అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా కొట్లాడేది రేవంత్ రెడ్డి మీద కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడుతూ ఉంటారు ఈ బీజేపీ వాళ్ళు. సో పొద్దుగా లేస్తే మళ్ళా కేసీఆర్ని మన కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళందరినీ విమర్శించాలి పొద్దుగా లేస్తే. ఇదే రఘునందన్ రావుకి ఇచ్చారు అనుకో వాళ్ళు సేమ్ సామాజిక వర్గం అవుతుంది కాబట్టి ఆ విమర్శకు పెద్దగా శానిటీ ఉండదు. అందుకనే ఈయనకి ఇవ్వకూడదు అన్నటువంటి దాంట్లో వీళ్ళు ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా వీళ్ళతో పాటు ఇంకొకటి ఈ పెట్ల కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డిగా ఎలాగో ఆయన ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడో ఎన్నికల కానుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణకి ఇస్తేనే ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణ ఇంకొకటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈయనకి ఇస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆల్రెడీ బీజేపీ ఎల్పీ ఇచ్చిర్రు ఈయనకు. కాబట్టి మళ్ళీ ఇంకొక పదవి ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. డీకే అరుణ ఆల్రెడీ జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నది, ఆమె దాంతోపాటు ఎంపీగా ఉన్నారు. సో కాబట్టి ఈమెకు కూడా కొంత లేడీ అనేటువంటి కోణంలో కూడా ఈమెకు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మొన్న జేపీ నడ్డా కూడా నీకు వచ్చేస్తుంది అని చెప్పినట్టుగా కొంత పాజిటివ్ వైబ్ కూడా ఇచ్చినట్టుగా కనబడతాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ కొంత ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, అంతకుముందు లెఫ్టిస్ట్ భావజాలం ప్రజలతో కలిసి కొట్లాడినటువంటి వ్యక్తి ప్రభుత్వాల మీద. సో కాబట్టి ఈయనకిచ్చే అవకాశం